ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ NDSA రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు. The damage occurred due to a combination of issues involving planning, design, quality control and operation maintenance. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, O&M కానీ చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి NDSA వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం స్పీకర్ సార్, అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం December 7 మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే అక్టోబర్ 21 నుంచి December 7 వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ NDSA ఏమేమి చేసిందో, ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదో కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకో చోట రిపోర్ట్లో there are deficiencies in the project planning and design as well. The barrage has been designed as floating structure but constructed as rigid structure. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2019లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమీ ఇన్స్పెక్షన్ కానీ, మెయింటెనెన్స్ కానీ 3-4 ఏళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి NDSA రిపోర్ట్ తెలియజేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని NDSA ఇది జరగకముందే ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ, ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ 3-4 ఏళ్లలో అనేక సందర్భాల్లో, అంటే ఎవరికి తెలియని విషయాన్ని కూడా కాదు, L&T ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది. అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. ది బ్యారేజ్ అండర్ ద ప్రెజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్. ఇది NDSA రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ, అదే మెటీరియల్, అదే సాయిల్ స్ట్రెంగ్త్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా అన్నారం, సుందిల్లా బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖితపూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ 2 బ్యారేజ్లు, అన్నారం, సుందిల్లా బ్యారేజ్. అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఈస్ రియల్లీ, అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు, రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి.
దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. నెక్స్ట్, అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది.